మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యము. చాలండి. జాషువా ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నారు నాయకుడిగా ఉండి. వారు అదిగో ఆ దినం వేకువనే లేచి ఇశ్రాయేల్ అందరినీ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు యోర్దాన్ దగ్గర దాన్ని దాటక మునుపు ఈ మాటలు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యోర్దాను దాటాలి. ఐగుప్తు విడిచి కనానికి వెళ్ళే ఈ ప్రయాణంలో ఇప్పుడు వారు యోర్దాను దాటవలసి ఉంది. అక్కడ యెహోషువ వాళ్ళకి ఇలాగ చెప్పారు. ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆయన ఆజ్ఞాపించింది ఏంటంటే, ఇలా చూడండి, ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్పింది ఏంటంటే ఈ మాట, ఇదిగో మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులు మందసాన్ని మోసుకొని పోతూ ఉన్నప్పుడు మీరున్న స్థలంలో నుండి మీరు బయలుదేరి దాని వెంబడి వెళ్ళండి, అంతే. ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పుడు మనం యోర్దాను దాటాలి. మీరందరూ మీరున్న స్థలాల్లోంచి లేచి యాజకులు నిబంధన మందసాన్ని ఎత్తుకొని వారు వెళ్తున్నప్పుడు మీరందరూ లేచి మీరున్న స్థలాల్లోండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళండి. అంతే మీరు చేయాల్సింది. దాని వెంబడి వెళ్ళండి. 5వ వచనం. అంటే ఈ మాటలు కాకుండా ఇంకేం చెప్పారంటే, మందసం వెంబడి వెళ్ళండి. మీరు యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు, అప్పుడు మీరు మందసం వెంబడి వెళ్ళండి. ఇదిగో రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు యెహోవా మీ మధ్యన అనండి. ఈ వాక్యం చదవండి. రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేస్తారు చెప్పారు. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలందరూ విన్నారు ఈ మాటలు. వినండి, ఇన్ని హృదయంతో గ్రహించండి. రిఫరెన్స్ రాయండి అంతే. నువ్వు రాసుకుంటూ కూర్చోవలసిన అంటే గ్రహించలేరు. మొత్తం రాయకూడదు. తర్వాత చదువుకోండి, తర్వాత రాసుకోండి.
మీరు లేచి నిబంధన మందస్సు వెంబడి యాజకులు మోసుకొని పోతున్నప్పుడు మందస్సు వెంబడి మీరు వెళ్ళండి. యెహోవా మీ మధ్యన రేపు అద్భుతాలు చేస్తారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పారు. ఆ ప్రకారమే 13వ వచనానికి రండి, మీరు చూసుకోండి. సర్వలోకనాథుడగు, ఆ మాటలు చదువుకోండి బాబు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు ప్రైజ్ లార్డ్. ఆ మందస్సు వెంబడి వెళ్ళారు. ఏమైంది? ఆ యాజకులు ఆ మందసాన్ని ఎత్తుకుని వెళ్తూ ఉంటే ఆ వెంబడించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అదిగో యొర్దాను నీళ్లకు, ఆ ఒడ్డుకు, ఆ వంచులకి, నీళ్ల అంచులకి యాజకులు కాళ్ళు, అరికాళ్ళు నీళ్లను తాకగానే పైనుండి ప్రవహిస్తున్నటువంటి, గట్ల నుండి ప్రవహిస్తున్న యొర్దాను నది అక్కడ ఆగిపోయింది. ఆ ప్రవాహం పైనుండి వస్తున్నటువంటి ఆ యొర్దాను నది ప్రవాహం ఆగిపోయింది. ఇక్కడ యాజకుల యొక్క మందసాన్ని ఎత్తుకొని మోస్తున్న యాజకుల యొక్క అరికాళ్ళు నీళ్లలో తగలగానే అప్పుడు ప్రజలందరూ యొర్దాను దాటారు. ఆరిన నేల మీద దాటుచూ వచ్చారు, ఆ దరికి వెళ్ళారు. ఇక్కడ 3 విషయాలు ముఖ్యంగా మనం చూడొచ్చు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి చెప్పింది, యాజకులు మందసాన్ని ఎత్తుకొని వెళుతున్నప్పుడు మీరు దాని వెంబడి వెళ్ళండి. 1. 2వది, రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతాలు చేస్తారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అది 2. 3వది, ఆ ప్రజలు అలాగ లేచి దేవుని మందసాన్ని యాజకులు మోసుకొని వెళ్తుంటే వెంబడి వెళ్ళారు. యొర్దానుకు యాజకుల అరికాళ్ళు తగలగానే ఆ ప్రవాహం పైనుండి ఆగిపోయింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలులు అద్దరికి చేరారు, అద్భుతం చూశారు. నా ప్రియులారు, ఇక్కడ 1 మందస్సం అనగా పాత నిబంధనలో, మందస్సం కొత్త నిబంధనలో మన రక్షకుడైన ఆ సర్వలోకనాథుని నిబంధన మందస్సం, సర్వశక్తి గల సర్వాధికారి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలు, యాత్ర చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు నేడు ఆయన యందు విశ్వాసం ఉంచిన సంఘం. రేపు యెహోవా మీ మధ్యన అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు? మీరు మందస్సం వెంబడి వెళ్ళినప్పుడు. మీరు మందస్సం వెంబడి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఏంటి ఆయన చేసిన అద్భుతం? చేశారు కదా. యొర్దాను దాటడం అంటే మరణాన్ని దాటటం, మరణాన్ని దాటి ఆ దరికి వెళ్ళడం, మరణాన్ని దాటడం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటం. ఈ రోజున ఈ లేఖనాల్ని మీకు వివరించి తెలియజేస్తాను. మందస్సం వెంబడి వెళ్ళండి అనగా యేసుక్రీస్తును వెంబడించండి. రేపు ఆయన మీ మధ్యలో అద్భుతాలు చేస్తాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. యొర్దాను దాటటం అంటే మరణాన్ని, వాళ్ళు యొర్దాను దాటారు మందస్సం వెంబడి వెళ్ళి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించిన మన జీవితంలో ఆయన మనలను మరణములో నుండి జీవములోకి దాటిస్తాడు. కావున మనము ఇశ్రాయేలు ప్రజల పాత నిబంధనలో ఇట్లా చేసినట్టుగా మనము కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తుని మనము
వారు ఏ రీతిగా మందస్సాన్ని మోస్తున్న యాజకులు ఆ మందస్సు వెంబడి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారో, మనం కూడా ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనము వెంబడించాలి. చూడండి, ప్రభువు చెప్తారు, మందస్సు వెంబడి వెళ్ళిన వాళ్ళు అద్భుతాలు చూశారు. ఆ మందస్సాన్ని వెంబడించి మరణమై యోర్దానును దాటారు. అది అద్భుతమే కదా. మరణాన్ని దాటడం అనేది అద్భుతమే. ఏదో సాధారణంగా అద్భుతాలు అని అంటే స్వస్థత కార్యాలు, దెయ్యముల నుంచి పట్టిన వాళ్ళు విడుదల పొందటము, లేకపోతే ఏదో దేవుడు సూచక్రియలు చూడడమో అని మాత్రం అనుకుంటాం మనం. అవి చాలా స్వల్పమైనవి. యోబు గ్రంథంలో ఉంటుంది చూడండి, అక్కడ కొన్ని మాటలు చెప్పారు, భలే అద్భుతమైన మాటలు అవి. యోబు పుస్తకంలో మీరు హల్లెలూయా, ఇవన్నీ ఆయన కార్యములలో స్వల్పము. స్తోత్రం. హల్లెలూయా. యోబు పుస్తకము 1 అధ్యాయం చివరిలో కింద ఉంటే చూడండి, ఆయన శూన్యములో ఆకాశమును వేలాడదీసి మేఘములో ఆయన నీళ్లను దాచి ఇవన్నీ ఆయన కార్యాల్లో ఏది ఎంత అది యోబు 26. ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉంటాయి. అవునండి, ఇవి ఆయన కార్యములలో స్వల్పము. ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస. ఆయన గూర్చి మనకు వినబడేది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దాలు మాత్రమే. ఆయన చేసే కార్యాలు ఎలాంటివి? పైన చూడండి, శూన్యమండలం పైన ఆకాశాన్ని ఆయన పరిచారు, శూన్యం పైన భూమిని వేలాడదీశారు, వాటి కింద మేఘాలు చినిగిపోకుండా మేఘములలో నీళ్లు బంధించారు. ఆయన తన బలం వలన ఆయన సముద్రాన్ని రేపుతున్నారు, జలములకు హద్దులు పెట్టారు. ఆయన వివేకం వలన రహాబును పగలగొట్టును, ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలకు అందం వచ్చును. ఇవి ఆయన కార్యాలలో స్వల్పమంట. ఏది? శూన్యములో ఆయన ఆకాశాన్ని వేలాడగట్టడం, మేఘములలో నీళ్లును మేఘాలు చినిగిపోకుండా. అసలు ఎంత ఆశ్చర్యం అండి! మేఘములు ఎట్లా ఉంటాయి? మేఘాలలో నీళ్లను దాచి అవి చినిగిపోకుండా. శూన్యంలో దేవుడు ఆకాశాన్ని, సపోజ్ ఇలా చూడండి, ఫ్యాన్ని ఇలా పెట్టామనుకోండి, దాన్ని పైన కట్టి రాడ్ పెట్టి కింద బోర్డులు వేసి పైన పెట్టి ఫ్యాన్ పెట్టాం. ఇది మానవుడు చేసే పని. దేవుడు ఆకాశాన్ని, అదిగా రాడ్ లేదు, పైన లేదు, ఫ్యానే ఉంటుంది అక్కడ. ఆ ఫ్యాన్ అట్లా ఊహించండి. అలాగే ఈ భూమిని శూన్యము పైన ఆకాశాన్ని ఉంచారు. శూన్యము పైన ఎంత ఆశ్చర్యం!
శూన్యము, ఏమీ లేదు. మనం ఒక స్లాబ్ వేయాలంటే దానికి తగినంత బలమైన ఐరన్ రాడ్లు తీసుకొని కింద బేస్మెంట్ వేసి దగ్గరికి వేసి అప్పుడు స్లాబ్ వేస్తాం. దేవుడు అలా కాదు. ఈ ఆకాశం అంతటికి శూన్యం మీద వేసాడు. ఎంత అద్భుతం! ఇవి ఆయన చేసిన కార్యాలు స్వల్పం అంటండి. ప్రైజ్ ది లార్డ్. అంచేత మనం ఏదో అద్భుతాలు అని అంటే ఏదో మనము స్వస్థత కార్యాలు లేకపోతే ఏవో చిన్నగా ఏవో అనుకుంటాం మనం. రేపు యెహోవా మీ మధ్యన అద్భుతాలు చేయనంటే అక్కడ ఏం అద్భుతం జరిగింది? యోర్దాను పైనుండి ప్రవహిస్తూ గట్ల మీద పొంగి ప్రవహిస్తున్న యోర్దాను, ఆ ప్రవాహం ఇక్కడ యాజకులు, అది ఎరుకో ఎదురుగుండగా యాజకులు వెళ్ళినప్పుడు ఆ మందసం ఎత్తుకుంటే ఆ మందసాన్ని మోస్తున్న యాజకుల యొక్క పాదాలు, ఆ అరికాళ్ళు ఆ నీటి అంచులో కాళ్ళు స్టార్ట్ అయ్యారండి. ప్రవాహం అక్కడ ఆగిపోయింది గట్టులాగా. ఇక ఈ నీరంతా కిందకి పోయింది. 6 నేల పైదేమో ఆగిపోయింది. అక్కడ 6 నేల మీద నడిచారు. దేవుడంటే ఆయన ఎంత అద్భుతం అంటే ఆయన ఒక్కడే అద్భుతము, లెక్కలేని అద్భుతాలు చేయవాడు. యోబు గ్రంథంలోనే ఉంటుంది. పైనుండి ఆకాశము నుండి వర్షమును కిందికి పంపి దాన్ని భూమి మీద ప్రవహింప చేయవాడు. అట్లు దీనులను ఉన్నత స్థలములో ఉంచుతాడు. నా దేవుని బిడ్డలారా, అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని యోర్దాను 6 నేల మీద దాటించాడు. అది మరణము నుండి దాటించాడు, మరణము నుండి తప్పించడం. అందుకే మనం ఏం చేయాలంటే ఇశ్రాయేలు ప్రజలు మందస్సం వెంబడి వెళ్ళమని యెహోషువ చెప్పారు. మందస్సం వెంబడి వెళ్ళండి, రేపు యెహోవా మీ మధ్యన అద్భుతాలు చేస్తారు. అంతే, వాళ్ళు వెళ్ళారు. దేవుడు అద్భుతాలు చేశారు. యోర్దాను వాళ్ళు దాటారు. మనం కూడా ఈ రోజుల్లో ఏం చేయాలి అని అంటే, చూడండి లూకా 9:23, లూకా సువార్త 9వ అధ్యాయం. మీరందరూ బైబిల్ తీసుకొని ఆ వాక్యం తొందరపడకుండా చదువుకొని మీ హృదయాలతో గ్రహించుకోండి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడిస్తే మనకి ప్రయోజనం? ఈ లోకములో మనం ఎవరిని వెంబడించాలి? పాత నిబంధనలో మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారండి. నిర్గమాకాండం 23:2 ఉంటుంది. దుష్కార్యములు జరిగించుటకు సమూహాలను మీరు వెంబడించవద్దు. ఓకే, ఏం చేయకూడదు చెప్పాలి మీరు. ఇప్పుడు మనం అందరం చదువుకున్నాం కదా ఆ మాట. దుష్కార్యములు జరిగించడానికి మీరు సమూహాలు, లోకములో ఎన్నో దుష్కార్యాలు చేసే సమూహాలే ఉన్నాయి. గుంపులుగా ఉన్నాయి సమూహాలు. దుష్కార్యాలు చేసే మనుషులు ఉన్నారు. దుష్కార్యాలు చేసే సమూహాలను మీరు వెంబడించకండి. దుష్కార్యాలు చేసే సమూహాల్ని మీరు వెంబడించవద్దు. దుష్కార్యాలు చేసే సమూహాలను మీరు వెంబడించకండి. లోకములో భయంకరమైన దుష్కార్యాలు జరిగించుతున్న సమూహాలు ఉన్నారు.
యేసయ్య మాట్లాడినప్పుడు లోకా సువార్తలోనే ఉంటుంది కదా, చిన్న మంద అన్నారు. లోకములో దుష్కార్యాలు జరిగించే సమూహాలు చాలా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గుంపులు ఉన్నారు లోకములో దుష్కార్యాలు జరిగించేవారు. ఇలా చూడండి, సాధారణంగా ఏ గుంపు ఎక్కువగా ఉంటే దానిలోనే వెంబడించుతారు ఎక్కువ మంది. ఒక చోట ఎక్కువ మంది గుమిగూడారు అనుకోండి, ఏంటి ఇక్కడ అని అటు వెళ్తూ ఉంటారు. మీరు మీ దేవుని మాటింటే మీ ప్రాణాలు దక్కించుకుంటారు. సమూహాలను వెంబడించకండి. దుష్కార్యాలు జరిగించడానికి లోకములో సమూహాలు ఉన్నాయి, ఆ సమూహాలను వెంబడించకండి. అందుకే నా ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణకర్త ఏమన్నారు? నన్ను వెంబడించండి, ఫాలో మీ. నన్ను వెంబడించండి. దుష్కార్యాలు జరిగించడానికి సమూహాలను వెంబడించకండి. చూడండి, యోహాను 12:26, ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడింపవలెను. అంటే ఇలా చూడండి, ఒకసారి ఇంక మీరు చదవకపోయినట్టు చూడండి. నీవు యేసయ్యను సేవించుచున్నావు, యేసుక్రీస్తు నా ప్రభువని పరిశుద్ధ దేవుడని విశ్వసించావు, మంచిది. మరి నువ్వు ఆయననే వెంబడించాలి. తల పైకెత్తండి. చదువుకున్నారా? ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడించాలి. అంతేగాని దేవుణ్ణి సేవిస్తూ దుష్కార్యాలు చేసే సమూహాలను వెంబడించకూడదు. అర్థమైందండి? దేవునిని నువ్వు సేవిస్తూ లోకములో జీవించే సమూహాల్ని వెంబడించకూడదు. దేవుని సేవిస్తూ లోకానుసారంగా జీవించే సమూహాలను వెంబడించకండి. ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడించాలి. ఆయన్ని వెంబడించండి. నా వెంబడి రండి అంటారు ఆయన. నా వెంబడి రండి. ఈ రోజుల్లో మీరు ఆలోచించండి, నీవు దేవుని సేవిస్తూ దేవుని వెంబడే వెళ్తున్నావా, దేవునిని వెంబడిస్తున్నావా, లేక ఎవరినైనా ఏ సమూహాలను దుష్కార్యాలు చేసే వారినైనా వెంబడిస్తున్నావా, ఫాలో అవుతున్నావా, అనుసరిస్తున్నావా? తలపైకెత్తాలి. మీరు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారు. మీ ప్రాణం ఎంతో దేవుని దృష్టిలో విలువైంది. మీరు ఎంతో విలువైన వారు. దేవునిని సేవించే ప్రతి వ్యక్తి ఒకడు నన్ను సేవించిన వాడు నన్ను వెంబడించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన వెంబడించండి. ఆయన సత్యవంతుడు, ఆయన వెంబడించాలి. అంతేగాని దేవుని సేవిస్తున్నానని చెప్పి కొంతమంది ఇతరులను అనుసరిస్తూ ఉంటారు. ఇతరుల పద్ధతుల్ని, ఇతరుల ఆచారాల్ని, ఇతరులు చేసే సమస్త దుర్నీతి కార్యాలను ఫాలో అవుతూ ఉంటారు. చాలా అర్థం ఉంది ఈ మాటలో, గ్రహించుకోవాలి. ఒకడు నన్ను సేవించిన వాడు నన్ను వెంబడించాలి. అంతేగాని ప్రభువునేమో పూజిస్తూ దేవునిని ప్రార్థించుచు దేవునిని ఆరాధించే వారు దుష్కార్యాలు చేసేవారు సమూహాల్ని వెంబడించకూడదు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మీరు
కేవలం వినేసి బైబిల్ ఇలా జిప్పి పెట్టేసుకుని మళ్ళీ మీరు బైక్ కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి మరలా ఎలా బ్రతికావు అలాగే బ్రతికావనుకో, నీవు యోర్దాను దాటలేవు. మరణాన్ని ఎవ్వరు దాటించలేరు, నిన్ను అద్భుతము చూడలేవు. నా దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నీ జీవితంలో చేసేది ఏంటో తెలుసా? రేపు యెహోవా మీ మధ్య, రేపు అనగా ఫ్యూచర్, రేపు నీ ముందర అద్భుతాలు జరిగి చూడగలుగుతావు. ఆయన వెంబడించు. స్తోత్రం చెప్పండి, ప్రభువుని మహిమపరచండి. ఈ రోజున యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారిలో ఏమి అద్భుతాలు జరుగుతున్నాయండి? కేవలం ఏదో స్వస్థత దేవుని విశ్వసించిన వారికి ఆయన గాయాల్లో స్వస్థత జరుగుతుంది. అది మాత్రమే అద్భుతం కాదు. ఆయనని వెంబడించిన వాడు ఆయన వలె మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారా కలిగే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ప్రభు చెప్పారు, నన్ను వెంబడించువాడు మరణములో నుండి జీవములోకి దాటాడు. ఇశ్రాయేలు అక్కడ యోర్దాను దాటారు. చూసుకోండి ఆ మాట, యోహాను సువార్త 3:3. అవును అమ్మా, యోహాను 5:24. రైట్, అవును. మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. ఆయనను వెంబడించేవాడు, యేసయ్యను వెంబడించేవాడు. ఇలా చూడండి, యేసయ్యను నన్ను వెంబడించండి అన్నారనుకోండి, నీవు ఒక వ్యక్తి కూడా ఆయన ఫాలో అవడం. మనం ఒక వ్యక్తి వెంబడి వెళ్ళాలంటే, ఒక వ్యక్తిని వెంబడి మనం వెళ్ళాలంటే మన దృష్టి, మన మనసు ఆయన మీద ఉండాలి. లేకపోతే వెళ్ళలేం, మిస్ అవుతాం. ఆయన వెళ్తున్నారు, మందస్సం వెంబడి వెళ్ళండి అంటే మందస్సం వెళ్తున్న ఆధారులో వెళ్ళాలి. అలాగే యేసయ్య మీదే మన దృష్టి, మన మనస్సు ప్రభు మీద ఉంచినప్పుడు ఇంకా మనం అటు ఇటు చూడలేం. ఆ పరిశుద్ధమైన ఆయన అడుగు జాడల్లోనే మనము నడిపించబడతాం. సమూహాలను వెంబడించారనుకోండి, దుష్కార్యాలు చేయు సమూహాలను వెంబడించారనుకోండి, నీవు మందస్సం వెంబడి వెళ్ళలేవు, దారి తప్పిపోతావు. చూడండి, ఒకడు నన్ను సేవించని వాడు నన్ను వెంబడించాలని ప్రభువు చెప్పారు. ప్రభువుని వెంబడించాలి, ప్రభు వెంబడి వెళ్ళాలి. ఆయన అడుగు జాడల్లో మనం వెళ్ళాలి, ఆయన ఉపదేశ మార్గాలలో మనం వెళ్ళాలి. లోకములో అనేక జాడలు ఉన్నాయి, నరహంతకుల అడుగు జాడలు ఉన్నాయి, దుర్మార్గులు నడిచిన అడుగు జాడలు ఉన్నాయి, బండ మీద సర్పము జాడలుంటాయి, కన్యకతో పురుషుని జాడ, నడి సముద్రములో జాడలుంటాయి. కానీ మనం నడవలసింది విశ్వాసపు అడుగు జాడల్లోనే నడవాలి. మనం ఆయన అడుగు జాడల్లోనే నడవడానికి మన ప్రభువు మన ఎదుట మాదిరి ఉంచి వెళ్ళారు. ఆ మార్గంలోనే మనం నడవాలి. మనం నడుచుకోవడానికి దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. ఆ వాక్యమును మనం అనుసరించి నడవాలి. మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనకు ఇవ్వబడ్డారు. పరిశుద్ధాత్ముడు నడిపించే మార్గాల్లోనే మనం నడవాలి. మత్తయి సువార్త
10వ అధ్యాయంలో 37-38 వచనాలు కూడా మనం చదువుకుంటే, మీరందరూ తీయండి. మత్తయి 10:37-38. అక్కడ ప్రభు అంటారు, తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు. యేసయ్యని వెంబడించకపోతే నీవు ఆయనకు పాత్రుడవు కావు. ఈ రాత్రి మీరు ఆలోచించండి, ఎవరిని వెంబడిస్తున్నావు నీవు? ఎవరి వెంబడి వెళ్తున్నావు? ఏ అడుగు జాడల్లో వెళ్తున్నావు? ఏ మార్గంలో వెళ్తున్నావు? నాకు తెలియకపోవచ్చు సేవకులుగా. నేను దేవుని మార్గంలోనే వెళ్తున్నాను కదా, ఆదివారం చర్చికి వస్తున్నాను, శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను అనుకోవచ్చు. సరిగ్గా ఆలోచించండి, ఎవరిని వెంబడిస్తున్నావు నీవు? ఎవరిని ఫాలో అవుతున్నావు? ప్రభు చెప్తున్నాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు ప్రభువుని గాక వెంబడించకపోతే, ఎవరినో వెంబడిస్తా ఉంటే నీవు దేవునికి పాత్రుడవు కాలేవు. అందుకే దుష్కార్యాలు చేసే సమూహాలని, గుంపుల్ని వెంబడించకండి. యవనస్తులారా, పెద్దవారులారా, సహోదరిలారా, ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, ప్రభువుని వెంబడించాలి. నీకు నచ్చిన వాళ్ళతో, మెచ్చిన వాళ్ళతో ఏళ్ళతో ఆ సమూహాల్లో పడి వెళ్ళొద్దు. లోకములో మనము సమూహాలు వెంబడి వెళ్తే దుష్కార్యాలు. అలా సమూహాలు వెంబడి వెళ్ళి జీవితాలను నాశనము చేసుకోవద్దు. ప్రభువుని వెంబడించండి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ప్రభువుని వెంబడించాలి. ప్రభువు వెంబడే అని వెళ్ళాలి. ఆయన మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు చేయగలవాడు. ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలవాడు. ఆయన ద్వారా మాత్రమే మనము పరిశుద్ధపరచబడతాం. ఆయన మనల్ని మరణములో నుండి జీవములోకి దాటిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన వెంబడించాలి. పాత నిబంధనలో ఒక మొట్టమొదటి మిషనరీ అని చెప్పుకోవచ్చు అబ్రహాం గారి గురించి. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి మోషే తర్వాత యెహోషువ ఆజ్ఞాపించాడు, మందసం వెంబడి వెళ్ళండి అని. ఆదికాండములో అబ్రహాముకి దేవుడే నీ తల్లి ఇంటిని, తండ్రిని, అందరినీ, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే నన్ను ఫాలో అవ్వమని దేవుడే చెప్పారు. అప్పుడు అబ్రహాము తన తల్లి, తండ్రి అందరిని, అన్నిటిని విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు. ఇంకా ఎలా కనపడతారు తర్వాత అబ్రహాం మనకి చెప్పండి? అందరిని విడిచిపెట్టే వచ్చాడు. వినండి, ఈ రోజుల్లో చాలామంది అది చేయలేకే దేవుణ్ణి విడిచిపెట్టుకుంటున్నారు. దేవుని వల్ల కలిగే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే అబ్రహాము దేవుని వెంబడిస్తున్నప్పుడు ఎంతగా దేవుణ్ణి ప్రేమించిన వాడుగా కనబడతాడు. ఇక్కడ మత్తయిలో మనం 10:37 ఏం చూసాం? తండ్రినైనా, చెప్పండి బాబు, తండ్రినైనా, తల్లినైనా, కుమారునైనా, కుమార్తెనైనా, సాధారణంగా మనకుండే ముఖ్యమైన బంధాలు ఇవే. చెప్పండి ఒకసారి. తల్లి,
తండ్రి, తర్వాత తల్లి, తండ్రి, కుమార్తె, కుమారుడు. ఇంకలేవా? ఇంకలేవు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఇక అబ్రహాం గారిని చూస్తే 100 ఏళ్ల వయసులో లేక జన్మించాడు కుమారుడు. ఎంత ప్రేమిస్తారు దేవుడు. ఒకరోజు చూడండి, నీ కుమారుని నేను చూపించే అక్కడ తీసుకెళ్ళి బలిం అన్నాడు. దహన బలి, అది కూడా దహన బలి. అప్పుడు మనకి అబ్రహాము ఎట్లా కనబడతారు? అలాగే దేవుడు చెప్పినట్టుగానే చేశారు. అంటే అక్కడ దేవుడికి కావాల్సింది, ఇలా చూడండి, చాలామంది ఇదే దేవుడికి అది కావాలా ఇది కావాలా అని కాదు. కానీ నీవు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు, దేవుని ఎడల నీకు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు. అది చూసే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించారు. కుమారుని కంటే కూడా ఎక్కువగానే దేవుణ్ణి ప్రేమించారు. తన తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా విడిచిపెట్టే దేవుని దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మనం చదువుకుంటామండి. మరి మేము పేతురు అడిగారు, రోజు అడిగారు, మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో చూడండి. పైనుంచి రండి. 27 పేతురు అడిగారు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాం కదయ్యా, మాకేం దొరుకుతుంది? ఇలా చూడండి, యేసయ్యని వెంబడించినందుకు మనకేం దొరుకుతుంది? మనకు కూడా తెలియాలి. పేతురులాగా ఏమైనా డౌట్ ఉంటే అడిగేయాలి, మనం కూడా తెలుసుకోవాలి. పేతురు అడిగేశాడు ప్రభుని, ప్రభువా విడిచిపెట్టి రమ్మన్నావు, ధోనిల్ని, తండ్రిని, తల్లి అన్నీ విడిచిపెట్టి వచ్చే సమయం మాకేం దొరుకుతుంది? ఇది మనకు అవసరం. అప్పుడు ప్రభు వాళ్ళకి చెప్పాడు, చూడండి, యేసు వారితో విట్లే, నేను ప్రపంచ పునరుజ్జననమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనమందు ఆసీనుడై ఉండగడుగా నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. అబ్బా! తర్వాత ఇక మనమందరమును 29వ వచనంలో, నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళనైనా, తల్లినైనా, పిల్లలు, భూములు, ఇండ్లు విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. ఇదిగాక తలపైకి ఎత్తండి. యేసయ్యను వెంబడించినందుకు ఏమిటి కలుగుతుంది? నిత్య జీవమే కాదు, వీటన్నిటితో పాటు ఈరోజు చాలామంది భయం ఏంటి, బాధ ఏంటి? మా వాళ్ళు అందరూ ఎంతమంది లెక్కెట్టుకో, వాళ్ళు 4, వీళ్ళు 4, ఆ ఇంటి వెనకాల వాళ్ళు, వీళ్ళు మొత్తం ఏ బాబుతో అయితే ఒక 50 మంది 60 మంది. పోను మొత్తం మీ చుట్టాలందరూ ఎంతమంది? అబ్రహం గారు పోను 100 మంది, 200 మంది, 3 పెద్ద ఫ్యామిలీ అనుకోండి, స్తోత్రం. కానీ యేసయ్యమన్నాడు, అన్నదమ్ములను, అక్క చెల్లిని, నా తండ్రిని విడిచిపెట్టిన వాడు 100 అంతలు. ఏం తక్కువ? వీటితో పాటు ఇండ్లైనా భూములైనా విడిచిపెట్టినవాడు
నూరంతలు. మన రోజు నేను వాక్యం చదువుకుంటూ ముసలాయన వచ్చారు మందిరంలోకి. వాళ్ళది మంగళగొట్టిపాలెం, ఇక్కడ నరసాపురం దగ్గరలో. ప్రార్థన చేయించుకుందామని వచ్చారు. ఈ ప్రక్కన వాళ్ళ బంధువులు ఉంటే మేము ప్రభువుని తెలుసుకున్నాకండి, మా పేటలో మందిరం కట్టడానికి ముందుగా నాకున్న స్థలం నేనే ఇచ్చానండి దేవుని మందిరానికి అని నాకు చెప్పొచ్చాడు ఆయన. ఇంకో మాట ఏమన్నాడంటే, నాకున్న ఆ స్థలం దేవుని మందిరానికి ఇచ్చాక మాకు యేసయ్య చాలా మంచి స్థలాలు, చాలా విస్తారమైన పొలాలు దేవుడు మాకు ఇచ్చాడండి చెప్పాడు. దేవుడు ఇస్తాడు, వాక్యం చెప్పింది. ఆ రోజుల్లో దైవజన్ లేసన్న గారికి ఓ రిక్షా అయినా, ఆ రోజు లేసన్న గారు 10 రూపాయలు రిక్షా ఆయనకి ఇవ్వడానికి లేకపోతే ఆ రిక్షాలో కూర్చొని దానికి ప్రతిఫలంగా దైవజనుని ఎక్కించుకున్నందుకు ఆ రోజు, ఆ తర్వాత ఆ అద్దె రిక్షా తొక్కుకుంటున్న ఆయనకి ప్రభుత్వం వాళ్ళు పిలిచి కొత్త రిక్షా ఇచ్చారంట. అప్పటి నుంచి ఏసన్ గారు ఎప్పుడు కనబడతాడా అని ఎత్తుక్కుంటున్నాడంట ఆయన. అప్పుడు రోజు ఏసన్ గారు కనబడితే రిక్షా ఎక్కండి అన్నారంట. నా దగ్గర నీకు ఇవ్వడానికి 10 రూపాయలు లేవు, మీరేమి వద్దు, ఎక్కండి అని కూడా రిక్షా పట్టుకుని తిప్పారంట ఆయన. ఆ రోజు మీరు నాకు కాసేపు నా రిక్షాలో కూర్చుని దిగితేనే దేవుడు మీరు వెళ్ళిన తర్వాత నాకు కొత్త రిక్షా ఇచ్చారు అని ఆ రిక్షా ఆయన తన ఇంటినే దేవుని మందిరానికి ఇచ్చాయంటండి ఆ రోజుల్లో. దేవుని మాట ఇండ్లనైనా భూములనైనా తండ్రినైనా పిల్లలనైనా నా నామ నిమిత్తం విడిచిపెట్టిన వాడు 100 రెట్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆస్తులు, వీటితో పాటు చదువుకోండి, వీటితో పాటు 100 అంతలు, వీటితో పాటు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. యేసయ్యని వెంబడించినందుకు ఏది మీకేమైనా తక్కువ అయినా ప్రభువుని వెంబడించండి. దుష్కార్యాలు చేయడానికి సమూహాలను వెంబడించకండి. ఈ రోజున యవనస్తులు తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా, సేవకులు చెప్పిన వినకుండా తాగేవాళ్లతోనూ తిరిగేవాళ్లతోనూ చెడు కార్యాలు చేసే సమూహాలు వెంబడి వెళ్తున్నారు. ఎంతమంది చనిపోతున్నారు. నిన్న చూసారా 1వ తారీఖు 31 నైటు మన అంతర్వేది దగ్గర కాకినాడ నుంచి వచ్చి 30 లక్షల రూపాయలు కారు వేసుకొచ్చి 3 కుర్రోళ్ళు ఫుల్గా తాగి, వాళ్ళకి తెలియదు కదండి మన అంతర్వేది గోదావరి కలుస్తుంది, అక్కడ సముద్ర బాగా ఎంజాయ్ చేస్తున్నారు కారు వేసుకుని వెళ్ళి ఫుల్గా తాగి. వెళ్ళటం అందులో పడ్డాడు. వెళ్ళి ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఎలా ఉంది శవం? 35 ఏళ్ళు. సమూహాలను వెంబడించకండి. మారండి మీకే బుద్ధి, వాక్యం వింటే చాలు బుద్ధి తెచ్చుకోగలుగుతారు. మారవో పోతావు. తాగిన మత్తులు ఆ కాయలు ఇలా కొట్టి ఇలా పొడుచుకొని చేస్తున్నారు. తాగి ఒళ్ళంతా గుల్ల చేసుకుని ఇల్లంతా అప్పులు మాయమయ్యి కడుపులో పేగులన్నీ కుళ్ళబెట్టుకుని చనిపోతున్నారు. నీచమైన దుష్ట కార్యాలు చేసి అవమానాల శాపాన్ని అనుభవిస్తున్నారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వెంబడి వెళ్తే ఏమొస్తుంది? మందసం వెంబడి వెళ్తే వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. మొట్టమొదటి అద్భుతం ఏంటో చెప్పనా? యేసు ప్రభువుని వెంబడిస్తే ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు. ఆయన నీతిమంతుడు కనుక నిన్ను నీతిమంతునిగా మారుస్తాడు. మనిషి అలా బ్రతకాలో యేసయ్యను వెంబడించినప్పుడే తెలుసుకోగలుగుతారు. నా మతమో నా కులమో అందరూ అందులో ఉన్నారని వెళ్ళేమో అనుకోండి, నీవు ఏ సమూహాన్ని వెంబడిస్తున్నావో నీవు కూడా అలాగే అవుతావు. అందుచేత ప్రభువుని వెంబడించి ఆయనను ఎలాగా వెంబడించాలో మనం తెలుసుకుంటున్నాం. ప్రతి దినము తన సిలువనెత్తుకొని
ప్రతి దినము నన్ను వెంబడించాలి, ప్రతి దినము, అంతేగాని వేరొక్కడిని వెంబడించకూడదు. అది వాళ్ళు అలా ఉన్నారు, బాగుంది ఇది అని అలాగా వారిని వీరిని వెంబడించకూడదు. ప్రతి దినము నువ్వు ప్రభువుని వెంబడించాలి. ప్రభువుని వెంబడించండి. ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడించాలి. అంతేగాని దేవునికేమో దండం పెట్టి యేసయ్యకు ప్రార్థన చేసి దేవునికి సన్నిధిలో ఉండి నీవేమో వెంబడించేదేమో భక్తిహీనుల్ని, దుష్కార్యాలు చేసే సమూహాలను వెంబడించావు అనుకో, నువ్వు కూడా అలాగే తయారవుతావు. మార్పు తెచ్చుకోండి. నాశనానికి పరిగెత్తవద్దు. మీ జీవితాలను పరిశుద్ధముగా మార్చుకొని ఈ పరిశుద్ధమైన మార్గము నిత్య జీవానికి నిన్ను నడిపించే మార్గములో నడవండి. అక్కడ యెహోషువ అంటారు ఇశ్రాయేలు ప్రజలకి, మీరు వెళ్ళుత్రావా మీరు ఇంతకు ముందు నడిచినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టండి. యేసు ప్రభుని వెంబడించడం అంటే లోకంలో ఉన్నట్టు జీవించడం కాదు. ఇది పరిశుద్ధమైన మార్గం. స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించే మనము దేవుని కంటే లోకాన్ని మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు దేవుని వెంబడించలేం. లోకములు మరి దేనినైనా ఎక్కువగా ప్రేమించినప్పుడు, ఈరోజు కొంతమంది చాలా సంవత్సరాల నుండి వాక్యం వింటూ కూడా ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారు, ఎందుకు పరిశుద్ధపరచబడలేకపోతున్నారు? దేవుని కంటే కూడా తండ్రినైనా, తల్లినైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాలేడు. అన్ని సమస్తం విడిచిపెట్టినప్పుడే మనం దేవుణ్ణి వెంబడించగలం. నన్ను చాలా బాధల్లో ఉండి ఒక సహోదరుడు మన ప్రార్థన మందిరానికి వచ్చేవారు. చాలా బాధలు. ఆ రోజుల్లో ఇక్కడికి కొంచెం 10-15 కిలోమీటర్ల దూరం అనుకోండి మన మందిరానికి. మనం నెలకరి ప్రార్థన చేసేటప్పుడు ఒక్కోసారి వర్షం వచ్చేది. ఆ వర్షాన్ని కూడా వారు వచ్చేవారు. ఈ వర్షాన్ని వచ్చారా అనేవాడు. నేను పర్వాలేదండి, ఇంటికాడికి వచ్చి ఉంటే నాకు నిద్ర పట్టట్లేదు. ఆ రోజులు ఆ బాధలండి, టెన్షను. ఇక్కడికి వస్తే నాకు ప్రశాంతత అని బండి అక్కడ పెట్టి మందిరంలోకి వచ్చేవారు. తడిచైనా వచ్చేవారు. చాలా సంతోషం. ఏమీ లేదు, శూన్యంలో వచ్చారు దేవుని దగ్గరికి. దేవుడు అద్భుతాలు చేశారు. ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు ఎన్నో మేళ్ళు జరిగించారు. ఇల్లు లేకపోతే ఇల్లు అద్దెల్లో తిరిగేవారు, ఇల్లు కొనుక్కున్నారు. నన్ను తీసుకెళ్ళి చూపించారు. కడుతున్నప్పుడే వెళ్ళి ప్రార్థన చేసి చూసి సంతోషించాను. తర్వాత రోజు భార్యాభర్త వచ్చి ఓపెనింగ్ అండి అన్నారు. దాని మీద ఆవులు ఉన్నాయి బొమ్మలో. ఏంటండి ఇది అన్నారు. పరిపూర్ణంగా మారాలి ఇదేంటి అంటే, అలా అవ్వాలంటే చాలా టైం పడుతుందండి అన్నారు. సరేలే, ఇవి కొంతమందికి అద్భుతాలు అంతటితో విడిచిపెట్టి రాలేకపోయారు. ఎందుకని? సమూహ తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అనుకొని. కానీ అలాగే అనుకొని వారి వెంబడే మనం వెళ్తే మనకు వారు నిత్య జీవాన్ని, నిన్ను యోర్దాను దాటించగలరా, మరణము దాటించగలరా, నీవు వారి ద్వారా పరిశుద్ధపరచబడతామా? మనం ఆగా ఆలోచించండి. వాక్యాన్ని గ్రహించుకుంటే నీ వెంబడే సమస్త విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తారు. అందుకే సమూహాలను వెంబడించకండి. సమూహాలను వెంబడించినప్పుడు కొన్నిసార్లు ఏం చేయవలసి వస్తుంది? తప్పదండి, మరి ఏం చేయము? తప్పదు. తప్పక వెళ్ళవలసి, తప్పక చేయవలసి, తప్పక మేలైనది చేయనేరుగుండి అలాగే చేయని వారికి పాపం, తప్పక నీవు పాపములో పడవలసి వస్తుంది. విడిచిపెట్టాలి. లేకపోతే దేవుని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే దేవుడు చెప్పాడు, సమస్త విడిచిపెట్టి నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు, విడిచిపెట్టండి. ఆయన మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. ఆయన మాత్రమే నిన్ను మరణములో నుండి జీవములోకి దాటించగలడు. లేకపోతే ఎలా ఉంటుంది? అంటూ ఉంటారు పెద్దోళ్ళు, ఏదో మోటు మాట, కుక్కతో కట్టుకుని
అన్నట్టు ఉంటుంది. నన్ను గోదావరి దాటిచ్చాను, కుక్కతో కట్టుకున్నాడు అంటే ఒకడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మన ఇండియా వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు అంటారు తెలుగులో, ఎందుకని మనకు గోదావరి ఉంది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యోర్దాను సంగతి మనకు తెలియదు కదా మన వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని జనమా, తప్పకుండా ఈ రాత్రి వర్తమానం ద్వారా మీరు పరిశుద్ధపరచబడాలి. ప్యూరిఫై యువర్ సెల్ఫ్, పరిశుద్ధపరచుకోవాలి. విడిచిపెట్టకపోతే నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు. చూడండి, ప్రభువుని వెంబడించినప్పుడు మత్తయి 12:15 ఉంటుంది. మత్తయి 12:15 చూడగలరా? బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని స్వస్థపరిచారు. లూకా 9:11 చూడండి. లూకా 9:11. ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు ఆయన వెంబడించినప్పుడు ఆ జనసమూహాలకి ఏం చెప్పారు? ఆయన దేవుని రాజ్యమును గూర్చి వారికి చెప్పారు. దేవుని రాజ్యం అది శాశ్వత రాజ్యం. దేవుని రాజ్యం అది నిత్యమైనది. నిత్య రాజ్యం మనకి. ఇది నిత్యం కాదు, ఇది మనకి నిత్యము కాదు. అదే యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి దేవుని రాజ్యమును వెతకండి అని చెప్పారు. దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు. మారు మనసు పొందండి అని చెప్పి మందస్సం వెంబడి వెళ్తే జరిగేది అది. వారిని చేర్చుకొని దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి వారికి స్వస్థత కావలసిన వారికి స్వస్థతను చేకూర్చారు. ఆమేన్. అందుకని ప్రభువుని వెంబడించటంలో మనకు ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? మన విడిచిపెట్టింది మనుషులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, వాటికి 100 రెట్లు వీటితో పాటు నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం దేవుని వెంబడిస్తే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇక్కడ తోట ఆపి రేపు నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే కార్యక్రమం, ప్రభు యొక్క నిత్య జీవానికి పాత్రులయ్యే విధానంలోకి మనము రెండవ భాగంగా రేపు దేవుని సన్నిధిలో వాక్యం చెప్తాను మీకు. మనల్ని ప్రభువుని వెంబడించినప్పుడు ఆయన మన జీవితంలో మనల్ని చేర్చుకొని దేవుని రాజ్యాన్ని గూర్చిన సంగతులు మనకి తెలియచేసి దేవుని రాజ్యాన్ని గూర్చి మనల్ని సిద్ధపరుస్తారు. స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచారు. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో అపోస్తులు దేవుని గూర్చి ప్రకటిస్తున్నప్పుడు వారిని గూర్చి సభ కూర్చి వారిని ఏమి చేతుమని ఒక సభ ఏర్పాటు చేశారు. అప్పుడు వారి మధ్యలో ఉండి గమాలియేలు అనేటువంటి ఒక ఆయన చెప్పారు. చూడండి, అపోస్తుల కార్యం 5:36-37. కంగారు పడకండి. అది అప్పుడు ఆ గమాలియేలు చెప్పారు ఆ సభలో, ఇశ్రాయేలు వారులారా, ఇదిగో అక్కడ అపోస్తులు దైవజనులు పేతురు యోహాను వారు ఆ దైవ సేవకులు అక్కడ ఉంటే,
ఇదిగో ఈ మనుషుల విషయమై మీరేం చేయుచున్నారో జాగ్రత్త సుమా. ఈ దినములకు మునుపు దూత అనేవాడు ఒకడు లేచి తాను ఒక గొప్పవాడిని చెప్పుకుంటే ఇంచుమించు 400 మంది, అంటే 400 మంది కదండి. 400 అంటే అదే. ఇంతకు ముందు దూత అనేవాడు ఒకడు లేచి తాను ఏదో గొప్పవాడిని చెప్పుకుంటే ఈ మనుషులు వాడిని వెంబడించారు. అదే కదా, అదే జరుగుతుంది. వాడిని వెంబడించారు. ఆ తర్వాత ఏమయ్యాడు? వాడు చంపబడిను. వాడిని వెంబడించిన వాళ్ళు ఏమయ్యారు? వ్యర్థులయ్యారు. ఆ తర్వాత యోధా అనేవాడు ఒకడు లేచాడు. లేపుతానే ఉన్నారు. వాడు కూడా తానేదో గొప్పవాడిని అని చెప్పుకుని ప్రజల్ని నమ్మించి తిరుగుబాటు చేశాడు. ఏమయ్యాడు? వాడు కూడా నశించాను. వాడిని వెంబడించిన వాళ్ళు చనిపోయారు, చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఇదిగో ఈ మనుషుల జోలికి పోక వాళ్ళు విడిచిపెట్టండి. ఈ ఆలోచనైనా ఈ కార్యమైనా మనుషుల వల్ల కలిగిందా? అది మనుషుల వల్ల కలిగింది అయితే వ్యర్థం అవుతుంది. దేవుని వల్ల కలిగిందా? దాన్ని మీరు వ్యర్థపరచలేరు. ఎవరు వ్యర్థపరచగలరు దేవుని వల్ల కలిగిన దాన్ని? ఈరోజు కూడా అలాంటి దూదాలు యోధాలు లేస్తానే ఉన్నారు. సమూహాలుగా ప్రజలు వారిని వెంబడించారు. ఏమయ్యారు వారిని వెంబడించిన వాళ్ళు వ్యర్థులయ్యారు. కానీ యేసయ్యను వెంబడించిన వారు ఏనాడు వ్యర్థులు కారు. యేసయ్యను వెంబడించిన వారు వ్యర్థులు కారు. యేసయ్యను వెంబడించడం వ్యర్థము కాదు. ఆయన వెంబడించిన వాడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అందుకే నన్ను వెంబడించండి అని ప్రభువు చెప్తున్నాడు. మందస్సు వెంబడి వెళ్ళండి, యెహోషువ చెప్పారు. మందస్సు వెంబడి వెళ్ళండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తారు. ప్రభువును వెంబడించినప్పుడే నీ జీవితంలో అద్భుతాలు ఆయన ద్వారా జరుగుతాయి. ఇలా చూడండి, నన్ను చూసిన వాళ్ళు కూడా కొందరు ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే పెరిగాను, ఇప్పటికే అంటుంటారు కొంతమంది పెద్దోళ్ళు, ఇలాగా నువ్వు ఇలా అవుతావని మేము అనుకోలేదు అన్నారు. నేనే అన్నాను, నేను అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నానా? ఎందుకంటే నేను అంత మారా అనుభవాలు నాలో ఉండేవి, చేదైన అనుభవాలు, వ్యసనాల మయం చిన్నప్పటి నుంచి కూడా మారా అనుభవం. నేను అనుకోలేదు. ఎందుకంటే ఒక మనిషిని నీతిమంతుడిగా మార్చలేడు. నాకు ఎంతోమంది చెప్పారు, ఎన్నో చెప్పారు, బుద్ధి చెప్పారు, మంచిగా చెప్పారు, కానీ నా వల్ల కాదేది. చిరతపులి తన మచ్చలు మానుపుకోలేదు. ఈరోజు లోకంలో ఎంతోమంది తప్పని తెలిసిన తప్పులోనే ఉండిపోతున్నారు, పాపమని తెలిసిన పాపంలోనే బ్రతుకుతున్నారు. మనిషిని తప్పైన మార్గాల్లోంచి, చెడు మార్గాల్లోంచి విడిపించి పరిశుద్ధమైన మార్గాల్లోకి నడిపించగలిగినది, మన బ్రతుకులు అద్భుతాలు చేసేది ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన పరిశుద్ధ దేవుడు గనుక, పాపము నుండి విడిపించే దేవుడు ఆయన. పిల్లలు, మీరు కూడా గమనించండి, ఎవరిని వెంబడిస్తున్నారు. బ్రతుకు మార్చుకుంటేనే నీ జీవితం ధన్యమవుతుంది.
లేదు ఇంకా ఎవరినో వెంబడిస్తానండి అన్నవా, నీ బ్రతుకు వ్యర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ కన్నులు తెరవబడును గాక. ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడించాలి. ప్రభువుని వెంబడించండి. దుష్కార్యాలు చేయు